జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఎప్పుడు బాధపడుతూ ఉంటే బ్రతుకు భయపెడుతుంది. అదే ప్రతి క్షణం నవ్వుతూ ఉంటే జీవితం తలవంచుతుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, బహుళపక్షం, నవంబర్ 14, 2025, శుక్రవారం. తిథి దశమి రాత్రి 12:49 వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్రం పుబ్బ రాత్రి 9:20 వరకు. తదుపరి ఉత్తర. యోగము ఐంద్రము ఉదయం 6:28 వరకు. తదుపరి వైద్యుతి. కరణం వణిజ మధ్యాహ్నం 12:07 వరకు. తదుపరి విష్టి రాత్రి 12:49 వరకు. తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 6:11. సూర్యాస్తమయం సాయంత్రం 5:33. చంద్రోదయం రాత్రి 2:03. చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:51. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:26 నుండి 11:52 వరకు. యమగండం మధ్యాహ్నం 2:42 నుండి 4:08 వరకు. గుళిక కాలం ఉదయం 7:36 నుండి 9:01 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:27 నుండి 9:13 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:15 నుండి 1 గంట వరకు. వర్జము తెల్లవారుజామున 5:13 నుండి 6:57 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు మధ్యాహ్నం 2:29 నుండి 4:12 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:29 నుండి మధ్యాహ్నం 12:15 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:30 నుండి 5:20 వరకు. శుభ గడియలు ఉదయం 6:11 నుండి 7:35 వరకు. తిరిగి సాయంత్రం 4:15 నుండి 5:35 వరకు. నవంబర్ 14 శుక్రవారం. ఈ రోజు ఉన్న తేదీ దశమి రాత్రి 12:49 వరకు ఉంది. తదుపరి ఏకాదశి. ఈ రోజు ఉదయం 6:28 నుండి మరుసటి రోజు ఉదయం 6:26 వరకు ఉన్న వైద్యుతి యోగం. పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన యోగం కాదు. కాబట్టి ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే లగ్న ముహూర్తాలకు పంచాంగం వలన కలిగే దోషాలు ఉండవు. కాబట్టి మీ పంతులు గారి సలహా తీసుకొని తారాబలం, చంద్రబలం కూడా చూసుకొని శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు రాత్రి 3:51 వరకు సింహ రాశిలోను, తదుపరి కన్యా రాశిలోను, సూర్యుడు తులా రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 3:51 వరకు మకర రాశి వారికి, తదుపరి కుంభరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 3:51 వరకు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు సూర్యాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. జాతీయ బాలల దినోత్సవం,
భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారికి పిల్లలతో ఉన్న బాంధవ్యాన్ని తెలుపుతూ నెహ్రూ గారి జన్మదినం రోజున ఈ దినోత్సవం జరుపుతారు. ప్రపంచ మధుమేహ దినోత్సవం 1943వ సంవత్సరంలో హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రారంభమయ్యింది. భారత క్రికెట్ మాజీ క్రీడాకారులు, టెస్ట్ క్రికెట్ తొలి కెప్టెన్, పద్మభూషణ పురస్కారం అందుకున్న తొలి క్రికెట్ క్రీడాకారులు సికే నాయుడు గారి వర్ధంతి. ఇంకా ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. నవంబర్ 14 శుక్రవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. వృషభ రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. మిథున రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కర్కాటక రాశి వివేకంతో నడుచుకోవాలి. సింహ రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. కన్యా రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. తులా రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. వృశ్చిక రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. ధనుస్సు రాశి శుభవార్త వింటారు. మకర రాశి రాబడి ఉంటుంది. కుంభరాశి ప్రశంసలు అందుకుంటారు. మీన రాశి సుఖమైన జీవనం ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.